హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మాకు తెలిసిన అన్నయ్య స్వామిమాల వేసుకున్నారండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిసెస్ రాకూడదని చెప్పి ఈరోజు భోజనం వండమన్నారండి. అలా అని చెప్పని ఎర్లీ మార్నింగ్ 5కి లేచి అన్నయ్యకి బాక్స్ కోసం రైస్ పెట్టేశాను. ఇంకా పనిలో పని మాకు మా పాపకి కూడా స్కూల్ టైం అవుతుందని మొత్తం అందరికీ కలిపి ఈరోజు ఇడ్లీ ప్రిపేర్ చేశానండి. మా పాపకి ఇడ్లీ అంటే ఇష్టం ఉండదండి. అలా అని చెప్పని తన కోసం చిట్టి ఇడ్లీ వేస్తానండి. చిట్టి ఇడ్లీకి పైన పుదీనా, కొత్తిమీర, క్యారెట్ ఇట్లా ఏది పెట్టినా చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. ఈరోజు క్యారెట్ తురుము ఉందని చెప్పని ఆ చిట్టి ఇడ్లీ మీద కొంచెం క్యారెట్ తురుము పెట్టానండి. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉండి తను కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటుందని. ఈరోజు క్యారెట్ ఫ్రై చేద్దాం కదా అని చెప్పని క్యారెట్ని ఇలాగ తురిమి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది కదండి. అందుకోసం క్యారెట్ తురిమేసి కొంచెం ఫ్రై చేశానండి. ఇలా క్యారెట్ ఫ్రై చేసినప్పుడు కొబ్బరి తురుము వేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. మాల వేసుకున్న వాళ్ళు ఫస్ట్ స్వీట్ తినాలి కదండి. అలా అని చెప్పని అప్పటికప్పుడు అయిపోయే స్వీట్ ఏముందబ్బా అని చూస్తే నాకు వెంటనే రవ్వ కేసరి గుర్తొచ్చిందండి. ఫాస్ట్గా అయిపోతుంది, సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పి స్వామి కోసమని కొంచెమే చేశానండి. పులిహోర కూడా చేద్దాం అనుకున్నానండి. కాకపోతే ఈరోజు ఎందుకు ఎంత ఎర్లీగా లేచినా ఒక్కొక్కసారి టైం సరిపోదండి. ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పని పప్పు పెట్టానండి. ఈరోజు పప్పు దోసకాయ కుక్కర్లో పెట్టేశానండి. ఈ స్వీటు క్యారెట్ ఫ్రై ఇవన్నీ అవేలోగా ఆ కుక్కర్ కూడా విజిల్ వస్తుందండి. పప్పు దోసకాయ కూడా ఉడికిపోయింది. స్వామికి కదా వెల్లుల్లిపాయ వేయకూడదని చెప్పని నార్మల్గా తాలింపు పెట్టేశానండి. ఇడ్లీలోకి చట్నీ, పల్లీ చట్నీ చేసి మా పాపకి టిఫిన్ రెడీ చేసేసాను. స్వామి టిఫిన్ బయట చేసేసాను అన్నారండి. ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశానండి. పప్పు, క్యారెట్ ఫ్రై, కొంచెం స్వీట్, పెరుగు స్వామికి అని చెప్పని విడిగా తోడు పెట్టానండి. పాప లంచ్ బ్యాగ్ కూడా ప్యాక్ చేసేద్దాం కదా అని చెప్పని తనకి పప్పు అండ్ పెరుగు ఆ రెండు కలిపి కూడా బాక్స్ పెట్టేశానండి. స్కూల్ వచ్చేసి 8:30కి అండి. 8:20 అయిపోయింది. ఈ రోజుకి టిఫిన్ తినేయమ్మా అని చెప్పండి తను టిఫిన్ చేస్తుంది. తనకి జడ వేసి తన స్కూల్ బ్యాగ్లో బుక్స్, పెన్సిల్స్ అన్నీ పెట్టిందా లేదా చూసి అవన్నీ సర్ది పక్కన పెట్టానండి. పాపను రెడీ చేసేలోగా స్వామి ఏమో ఫోన్ చేసి నాకు ఆఫీస్ టైం అయిపోయిందమ్మా, వెళ్ళిపోయాను నేను ఆల్రెడీ అని చెప్పానన్నారండి. ఇంకేం చేయాలో తెలియలేదు. పాపకి స్కూల్ టైం అవుతుంది కదా, సర్లే తను డ్రాప్ చేద్దాం కదా అని చెప్పని ఫుడ్ అంతా ప్రిపేర్ చేసాక స్వామి టైం అయిపోయింది వెళ్ళిపోయాను అంటే బాధ అనిపించిందండి. సరేలే ఈ ఫుడ్ ఎవరికైనా ఇద్దాం కదా. స్కూల్ పక్కన పెద్దవాళ్ళు ఇద్దరు కూర్చున్నారండి. వీళ్ళిద్దరూ పాపం భోజనం చేస్తారా అండి అని అడిగితే తీసుకుంటానని చెప్పి అన్నారండి. తీసుకున్నారు. చాలా సంతోషం అనిపించింది. వీళ్ళిద్దరికి భోజనం అనిపించింది. చాలా జాలేసింది. కూడా వినండి. దేవుడు కాపాడుతాడమ్మా.